ఆప్షన్ ట్రేడింగ్ లో మోస్ట్ ఆఫ్ ది గేమ్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరే జరుగుతుంది. అయితే ఈ గేమ్ ని ఎవరు క్రియేట్ చేస్తారంటే బిగ్ ప్లేయర్స్. ఎందుకో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు నిఫ్టీలో గానీ బ్యాంక్ నిఫ్టీలో గానీ ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నిఫ్టీ చార్ట్ లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే డ్రా చేసుకుంటాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మార్కెట్ అనేది బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ బట్టి మనం పొజిషన్స్ అయితే తీసుకుంటాము. అయితే మనం కూడా ఇలా ఎంటర్ అయ్యి పొజిషన్ తీసుకోవడానికే బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళ చార్ట్ లో సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. దానికి మనం అట్రాక్ట్ అయ్యి ఆటోమేటిక్ గా మనం మార్కెట్ లోకి ఎంటర్ అవుతాము. ఇలా మనం ఏదైతే మార్కెట్ లోకి ఎంటర్ అయ్యామో ఇదే టైంలో బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు లిమిట్ ఆర్డర్లు పెట్టుకుని మనకు ఆపోజిట్ సైడ్ వాళ్ళ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ చేసుకుంటారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మార్కెట్ లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళకి లిక్విడిటీ అనేది సరిపోతుంది. అయితే ఇలా ఎంటర్ అయిన తర్వాత బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మార్కెట్ డైరెక్షన్ ని డిసైడ్ చేస్తారు. ఎలా అంటే మనం ఇలా ఇద్దరం ఎంటర్ అయిన తర్వాత 3 థింగ్స్ అయితే జరుగుతాయి. ఒకటి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ జరగాలి, లేదా డౌన్ సైడ్ మూవ్మెంట్ జరగాలి, లేదా సైడ్ వేస్ అన్నా ఉండాలి. ఓవరాల్ గా 3 థింగ్స్ అయితే జరుగుతాయి. అయితే ఈ డైరెక్షన్ అనేది వాళ్ళు ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే వాళ్ళ పొజిషన్స్ ఏవైపు అయితే ఎక్కువగా ఉన్నాయో దానికి తగ్గట్టుగా డైరెక్షన్ అనేది డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు కాల్ ఆప్షన్ ఎక్కువగా బై చేశారనుకో, సో అప్పుడు ఆటోమేటిక్ గా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మనకు ఆపోజిట్ పొజిషన్ తీసుకుంటారు. కాబట్టి అప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూవ్మెంట్ చేస్తారు. ఎందుకంటే డౌన్ సైడ్ మూవ్మెంట్ చేస్తేనే బిగ్ ప్లేయర్స్ కి ప్రాఫిట్ వస్తుంది. సో మార్కెట్ అనేది వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్ గా మూవ్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ మనలాంటి వాళ్ళందరూ పుట్ ఆప్షన్ బై చేసామంటే కనుక మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు మనకు ఆపోజిట్ సైడ్ పొజిషన్ తీసుకున్నారు కాబట్టి సో ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తే కనుక వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. లేదు మనలాంటి వాళ్ళందరూ కాల్ ఆప్షన్ ని పుట్ ఆప్షన్ ని సమానంగా బై చేశారనుకో ఆటోమేటిక్ గా బిగ్ ప్లేయర్స్ లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుంటారు కాబట్టి 2 సైడ్స్ ని వాళ్ళ పొజిషన్స్ అనేవి 2 సైడ్స్ యాక్టివేట్ అవుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉంచుతారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా ప్రీమియం అనేది డికే అయిపోతుంది. వాళ్ళకి 2 సైడ్స్ నుంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఓవరాల్ గా బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు మార్కెట్ డైరెక్షన్ ని ఈ విధంగా డిసైడ్ చేస్తారు. సో ఓవరాల్ గా ఏంటంటే మనలాంటి వాళ్ళందరూ సపోర్ట్ గానీ రెసిస్టెన్స్ లెవెల్ గానీ బ్రేక్అవుట్ గానీ లేదా బ్రేక్ డౌన్ గానీ జరిగినప్పుడు దాన్ని చూసి మనం అట్రాక్ట్ అయ్యి మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడమే బిగ్ ప్లేయర్స్ కావాలి. ఎందుకంటే మనం ఎంటర్ అయితేనే కదా మనీ అనేది మార్కెట్ లోకి ఎంటర్ అవుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా బిగ్ ప్లేయర్స్ కి లిక్విడిటీ అనేది సరిపోతుంది. సో అప్పుడు ఆటోమేటిక్ గా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి వాళ్ళకి స్కోప్ అనేది ఉంటుంది. సో ఓవరాల్ గా ఎండ్ ఆఫ్ ది డే డైరెక్షన్ తో వాళ్ళకి సంబంధం లేదు. మనలాంటి వాళ్ళు ఎటువైపు అయితే పొజిషన్స్ తీసుకుంటారో దానికి ఆపోజిట్ సైడ్ బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు పొజిషన్స్ యాక్టివేట్ చేసుకుని అప్పుడు మార్కెట్ డైరెక్షన్ డిసైడ్ చేస్తారు తప్ప ముందే మార్కెట్ డైరెక్షన్ అనేది ఎప్పుడు డిసైడ్ అయ్యి ఉండదు. సో ఓవరాల్ గా ఈ విధంగా చేసి బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేస్తున్నారు. సో ఇప్పుడు అర్థమైంది కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర జరిగే గేమ్. ఈ టాపిక్ గురించి మీరు ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలంటే ఫుల్ లెంత్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.